నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా అరసవెల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా అనివెట్టి మండపంలో పాలక మండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. తొలుత మంత్రి ధర్మాన స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వేదాశీర్వచనం అందుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దేవస్థానం అధికారులు విధించే నియమ నిబంధనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. దేశం నలుమూల నుంచి రథసప్తమికి ఇక్కడికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత ఆలయ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు తదితరులున్నారు. చట్టంతో విభేదించే పిల్లల శారీరక, మానసిక, సాంఘిక పరిస్థితులపై క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు సంబంధిత అధికారులకు సూచించారు. డిస్టర్బ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే ఎన్జిఓ సమన్వయంతో జువెనైల్ జస్టిస్ యాక్ట్, మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ అనే అంశాలపై పోలీసులు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని సచివాలయంలోని మహిళా పోలీసులకు ట్రైనింగ్ ప్రోగ్రాం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాట్లాడుతూ చట్టంతో విభేదించే పిల్లల కేసులు డీల్ చేసేటప్పుడు పిల్లల శారీరక, మానసిక, సాంఘిక పరిస్థితులపై క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పిడి శాంతిశ్రీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ జువెనైల్ జస్టిస్ బోర్డు కందిగట్ల రాణి, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఎన్జిఓ జేస్దాస్, రీసోర్స్ పర్సన్లు అన్నపు భువనేశ్వర్, డాక్టర్ జోబి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోయిన తర్వాత ఈ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ అనేది మీరు బాగా చేస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే కొంత అవగాహన అయితే వచ్చింది. మనం ఏ రకంగా సోషల్ ఈవిల్ అనేది, అంటే సాంఘికపరమైన అరాచకం, సంఘ వ్యతిరేకమైన పని ఎప్పుడైనా మన విధుల్లో మనం దాన్ని ఫేస్ చేసినప్పుడు దాని ఎడలో మనం ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి, మన ప్రిలిమినరీగా మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, మన చేతిలో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి, మనం పై అధికారులకు ఏ రకంగా ఇన్ఫామ్ చేయాలి, అది ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ పైనుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఏ రకంగా కిందని ఫార్వర్డ్ చేయాలి, అంటే ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం మీద మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఓవరాల్గా మొత్తం ఉదయం నుంచి మనం ఇప్పటిదాకా కూర్చున్న ఈ 4 సెషన్స్లోనని బేసిక్గా ఏంటంటే మంది రూరల్ ఏరియా ఎక్కువ ఉన్న జిల్లా. అందులో రకరకాల మనుషులు ఉంటారు. కొందరు లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారు, ఎక్కువ మంది లా వైలేటర్స్ ఉంటారు. మనం ఇద్దరిని డీల్ చేయాల్సి ఉంటుంది. మనం పోయేది అక్కడ పోయేది మన యంత్రాంగం నుంచి పోయేది మనం ఒకరిని లేక ఇద్దరిని, మ్యాక్సిమం పోతే ఒక 5 మెంబర్స్ పోతాం. అదో మాబ్ ఉంటుంది. దాన్ని ఎలా మనం ట్యాగిల్ చేయాలి, వాళ్ళని ఏ రకంగా మనం కన్విన్స్ చేయగలగాలి అనే దానికి ఏంటంటే బాండెడ్ లేబర్ సిస్టమ్ అంటే ఇప్పుడైతే మ్యాక్సిమం పోయింది. ఎందుకు పోయిందంటే ఒక యాక్ట్ వచ్చింది. 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలు ఎవరైనా కూడా నిర్బంధంగా స్కూల్కే పోవాలి, అంటే బడికే పోవాలి తప్ప పనికి పోరాదని జగన్ సర్కార్ విడుదల చేసింది మెగా డిఎస్సి కాదని, దగా డిఎస్సి అని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మెగా డిఎస్సి అంటున్నారని, కాదని 50,892 ఖాళీలుంటే 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచడమే అని స్పష్టం చేశారు. డిఎస్సి పేరిట ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. నిరుద్యోగుల్ని మరోసారి వంచడానికి సిద్ధమయ్యాడు సీఎం జగన్ అని అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఏటా మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారని, అవన్నీ ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నిర్వాకంతో దేశవ్యాప్తంగా 11% నిరుద్యోగం ఉంటే ఏపీలో 24% ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను వంచి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి మార్చారని పేర్కొన్నారు.
వంశధార ఎస్సీ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహంను శనివారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంగణాన బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహం పెట్టడం సబబు అని, వంశధార ప్రాజెక్టు సాధనలో బొడ్డేపల్లి ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి హయాంలో బొడ్డేపల్లి పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు సాధనలో చాలా మంది ఇంజనీర్లు, రకరకాల వ్యక్తులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని, వీరంతా ఈ ప్రాజెక్ట్ సాధనలో అంకితం అయ్యారన్నారు. ఈ శుభవేళ ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్యాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోడల్ యాక్ట్ పెట్టారు. ప్రపంచంలో 175 దేశాలు ఈ చట్టాన్ని తెచ్చుకున్నాయి. టైటిల్ క్లియర్గా లేకపోవడం వలన ఇన్వెస్ట్మెంట్ రావడం, ఇన్వెస్ట్మెంట్ ద్వారా రెవెన్యూ రావడం, ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ రావడం, అనేక అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం, సరైన టైటిల్ లేకపోతే ఈనాడు జరుగుతుంది ఏంటంటే ధనవంతుల చేతికి బీదవాళ్ళ ఆస్తులు వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిశీలించాలి. సుదీర్ఘమైన లిటిగేషన్ ఉండడం వల్ల, ఎప్పుడైనా లిటిగేషన్ చేయడానికి అవకాశం ఉండడం వలన పేదవాడు, నిరుపేద, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనటువంటి వాడు, ఎక్కువ సమయం నిలవలేనటువంటి బలహీనులందరూ ధనవంతులకి వంగిపోవలసి వస్తుంది, ఇచ్చేవలసి వస్తుంది. ఇన్ని అంశాలు దీని వెనక దాగున్నాయి. దయచేసి రాష్ట్రంలో యాజిటేట్ చేస్తున్నటువంటి న్యాయవాదులందరూ మీ అభిప్రాయాలు గౌరవిస్తుంది కనుక ప్రభుత్వం ఈ చట్టం ఇప్పుడు వెంటనే అమలు చేయడం లేదు కనుక మీ అందరి సూచనలు పరిగణలోకి తీసుకుంటాము. అవసరమైన సందర్భంలో మీతో ముఖాముఖి మాట్లాడడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. అన్నీ జరిగిన తర్వాత ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలోనే ఇది అమలు చేయడం జరుగుతుందని, దీన్ని విశ్వసించాలని ప్రభుత్వంగా చెప్తున్నాము. వ్యక్తులు కాదు ఇది. వ్యక్తులు, ప్రభుత్వాలు అనేవి టెంపరీ. చట్టం వ్యవస్థకు సంబంధించింది. వ్యవస్థలో అన్ని ప్రయోజనాల్ని రక్షించడానికే అటు దేశంలో అనేక కమిషన్లు, ఇప్పుడు 1991లో దీని మీద అధ్యయనం ప్రారంభమైంది. ఇవాళ 30 సంవత్సరాలు అయిపోతుంది. ఇంత సుదీర్ఘకాలం స్టడీ చేసినట్టు తెచ్చింది. ఒకరు తొందరపాటుగా చేసినటువంటి విషయం కాదు కనుక మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరూ కోర్టుల్ని పునఃప్రారంభించి మీ అందరూ విధులకు వెళ్ళాలని, సజావుగా కోర్టులన్నీ నడవాలని ఈ సందర్భం కోరుకుంటాం. రాష్ట్రంలో పెద్ద ప్రోగ్రాం ఒకటి టేకప్ చేశాం. సుమారుగా 71,811 ఎకరాల భూమిని సేకరించి 30,65,315 మందికి మన రాష్ట్రంలో హౌస్ సైట్స్ ఇచ్చాం. అందులో సుమారు 15 లక్షల చిల్లర ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చాం. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. వీరందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వీళ్ళు రానక్కర్లేదు. వీరికి ఇచ్చినటువంటి పట్టాన్ని పట్టుకొని, ఆధార్ కార్డును ఒకటి తీసుకొని, మీ దగ్గర ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీని, రెవెన్యూ సెక్రటరీని మీరు కలిస్తే సరిపోతుంది. వారిద్దరూ రిజిస్టరింగ్ అధికారి ఒకరు ఉంటారు, ఇంకొకతను మిగతా సహాయకుడిగా మీకు అక్కడ వ్యవహరిస్తాడు. రిజిస్ట్రేషన్ అధికారి ఒకరుగా ఉంటారు, ఇంకొక రెవెన్యూ అధికారి కూడా మీకు అక్కడ సహాయకంగా ఉంటారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే యువత ముందుకు రావాలని నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి లోకేష్ బాబు ఏ ఆశయాలతో యువగలం పాదయాత్ర చేపట్టారో అవి సాధ్యం కావాలంటే జగన్ సర్కార్ను దించాలన్నారు. చంద్రబాబు హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని, ఆ తర్వాత జగన్ వచ్చాక రాష్ట్రం తిరోగమనం పట్టిందన్నారు. వలసలు ఆగలేదని, నిరుద్యోగులు పెరుగుతున్నారని తెలిపారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడును సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పలగ ప్రహర్ష, ప్రధాన కార్యదర్శి గుర్రాల సుమంత్, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు ధర్మేంద్ర, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎండియు ఆపరేటర్లు, కార్డుదారులు డబుల్ థంబ్ విధానంతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తమ విజ్ఞప్తి మేరకు అధికారులు సింగిల్ థంబ్ విధానాన్ని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎండియు ఆపరేటర్ల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2 థంబుల విధానంతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లేనందున ఈ నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించామని, వెంటనే
అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారని హర్షం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, సమస్యను పరిష్కరించేందుకే తమ ప్రయత్నమని ఈ సందర్భంగా అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆయన సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అరసవల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం పురస్కరించుకుని స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు లక్ష కాగడ మల్లెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి, అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించారు. శనివారం పురస్కరించుకుని విశేషమైన సహస్రనామార్చన చేయడం జరిగిందని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు అమ్మవారికి, స్వామివారికి నిర్వహించినట్లు చెప్పారు. లక్ష కాగడ మల్లెలతో ఈ రోజు పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్వామివారికి నిత్య పూజలు జరుగుతుంటాయని, భక్తులెల్లరూ స్వామివారిని దర్శించుకుని ఆయన కృపా కటాక్షలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియాలతో కలిసి జిల్లా అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు ఉంటాయని, అలాగే ప్రస్తుతం శాఖాపరమైన పనులు ఉంటాయన్నారు. అందరూ చురుకుగా ఉంటూ పని చేయాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేయాలని చెప్పారు. శాఖాపరమైన విధులతో పాటు రానున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సంసిద్ధతో ఉండాలన్నారు. సిబ్బందిని అప్రమత్తతో పనిచేయించాలని, అంతా కలిసి ఒక టీంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిషా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జడ్పీ సీఈఓ వెంకట్రామన్, డిపిఓ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, డ్వామా పీడీ చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం సభాపతి నివాసంలో విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, తెలగ కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సభాపతి తమ్మినేనిని కలిశారు. గతంలో ఆయా కుల సంఘాల ప్రతినిధులు స్పీకర్ను కలిసి తమకు సామాజిక భవనాలకు స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. ఆ మేరకు వినతి పత్రాలు సమర్పించారు. అందుకు స్పందించిన స్పీకర్ తమ్మినేని సామాజిక భవనాల నిర్మాణానికి అవసరమయ్యే భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. గుర్తించిన స్థలాల్లో సామాజిక భవనాల నిర్మాణానికి అవసరమయ్యే భూ పట్టాలను సభాపతి ఆయా సంఘాల ప్రతినిధులకు శనివారం అందజేశారు. ఆర్ఆర్ కాలనీ నివాసానికి అనువుగా ఉన్న భూమిని గుర్తించి 26 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను సభాపతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ప్రభుత్వమే స్థలాన్ని కేటాయిస్తూ ఇండ్ల నిర్మాణానికి సహకారం అందిస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్కే దక్కిందన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ శనివారం ఉదయం పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి నూతన కలెక్టర్ పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో తలపెట్టిన ప్రభుత్వ ప్రధాన ఎజెండా కార్యక్రమాల గురించి వారి మధ్య కొంత సమయం చర్చ జరిగింది. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసే వారిలో కలెక్టర్ సతీమణి, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియా కూడా ఉన్నారు. స్టార్ మా సూపర్ సింగర్ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం విఎన్పురం గ్రామానికి చెందిన తొంగాన హటకేశం కుమారుడు వెంకటేష్ మంచి ప్రతిభ కనబరచడం అభినందనీయమని మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా తొంగాన వెంకటేష్ కు శుక్రవారం మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ, గుండా లక్ష్మీదేవులు అభినందించారు. మంచి భవిష్యత్తు ఉందని, శ్రీకాకుళం నుండి సూపర్ సింగర్ కార్యక్రమంలో పాల్గొని తన గానంతో ప్రతిభ కనబర్చి సెమీఫైనల్ కి ఒక్క అడుగు దూరంలో ఉండడం చాలా ఆనందంగా ఉందని, ఇలాగే ఉత్తమ ప్రదర్శన కొనసాగిస్తూ ఫైనల్ కు వెళ్లి విజయం సాధించాలని వెంకటేష్ ను అందరూ అండగా నిలిచి ప్రోత్సహిస్తే జిల్లాకు పేరు ప్రఖ్యాతులను తెస్తారనటంలో ఎటువంటి సందేహం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ గురువులు శారదాదేవిని, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలిచి 10 మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం మెంబర్ తొంగానకు ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ డేవిడ్ టీంతో పాటు సభ్యులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆకాంక్షించారు. కోడ్రామూర్తి మైదానంలో శుక్రవారం సాయంత్రం 6:30 ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారుల ప్రతిభ ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో గెలిచి జిల్లా స్థాయికి ఎంతో కష్టపడి చేరుకున్నారని అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచి జిల్లాకు మంచి పేరు, రాష్ట్ర స్థాయి మెడల్ తీసుకురావాలని జేసీ
క్రీడాకారులకు సూచించారు. గ్రామాల్లో ఉండే క్రీడాకారుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిందన్నారు. గ్రామ స్థాయి నుండే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఓ మంచి పరిణామమన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించిన జిల్లా ప్రాధికారిక సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో సెట్శ్రీ CEO బివి ప్రసాదరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ పి సుందర్రావు, ఎంవి రమణ, మాధవ్ మాస్టర్, కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను సంబంధిత అధికారులు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రాక్టికల్స్ జరగనున్న నేపథ్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వొకేషనల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుండి జరుగుతాయని, ఇంటర్మీడియట్ జనరల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 45,702 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందులో ఇంటర్మీడియట్ జనరల్ 43,071, వొకేషనల్ 2,631 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. మొదటి సంవత్సరం 19,937 మంది, రెండవ సంవత్సరం 25,765 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. ఇన్విజిలేటర్లు 1,600 మంది, సీసీ కెమెరాలు 1,480 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 85 పరీక్షా కేంద్రాలు ఉన్నట్టు చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుండి మార్చి 21వ తేదీ వరకు ఉంటాయని, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏ విధమైన అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కె ప్రకాశ్రావు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ నుండి PRO శ్రీనివాసరావు, వైద్య శాఖ నుంచి డాక్టర్ ప్రవీణ్, విద్యుత్ ఆయా శాఖల అధికారులు, సంబంధిత పరీక్షల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రహదారులపై వాహనం నడిపేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ CI అవతారం స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని పసగాడ సూర్యనారాయణ మిల్ జంక్షన్ కోడలి వద్ద శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు, నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని CI తెలిపారు. లైసెన్స్ లేని వారిని గుర్తించామన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాగే త్రిబుల్ రైడింగ్ లో వాహనం నడపరాదన్నారు. ట్రాఫిక్ నిబంధన పాటించకపోతే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ తగ్గించాలని, పరిమిత స్పీడ్ లో వాహనాలు నడపాలని, హెల్మెట్ ను ధరించాలని, హెల్మెట్ తో మనకు రక్షణ ఉంటుందని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో SI హరికృష్ణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఉపాధి హామీ పథక సిబ్బంది క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తే నాణ్యమైన పనులు జరిగి సుస్థిర ఆస్తులు ఏర్పడతాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ GV చిట్టిరాజు ఆకాంక్షించారు. శనివారం ఆయన ఉర్లాం పంచాయతీ పరిధిలోని తోటల పెంపకం, గృహ నిర్మాణ పనులు, చెరువులో పూడికతీత తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత తోటలు పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రత్యేకంగా మునగ చెట్ల పెంపకానికి ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. అన్ని గ్రామాల్లోనూ ఉపాధి పనులు ప్రారంభించి నిర్దేశిత లక్ష్యాల మేరకు కూలీలకు ఉపాధిని కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. గరిష్ట వేతనం కూలీలకు అందే విధంగా కొలతలపై వారికి అవగాహన కలిగించాలన్నారు. 100 రోజుల 10 దినాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో APO యుగంధర్, EC అప్పలరాజు, ఇతర సిబ్బంది ఉన్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ శ్రీకాకుళం క్యాంపస్లో శుక్రవారం సాయంత్రం రోల్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే అంశంపై సెమినార్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట ధనబాలాజీ అధ్యక్షతన జరిగింది. కాలిఫోర్నియా స్టేట్ ఎనర్జీ కమిషనర్ గుండ శివగంగాధర్ ఈ సెమినార్లో మాట్లాడారు. సంబంధిత వివరాలను పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ శివగంగాధర్ను యూనివర్సిటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో OSD ప్రొఫెసర్ LD సుధాకర్ బాబు, AO మునిరామకృష్ణ, డీన్ అకాడమిక్స్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జలుబు, విష జ్వరాలను నివారించడంలో క్యారెట్ రసం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కూరగాయల్లో రసంలా చేసుకుని తాగే వాటిలో క్యారెట్ ఒకటి. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే మేలు చేకూరుతుంది, రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమాటా రసం, చీనీ పండ్ల రసాన్ని కలిపి కనీసం 25 గ్రాములు సేవించాలి. ఇలా 2 నెలల పాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయం అవుతాయంటున్నారు వైద్యులు. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
అగునలో. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్ధకం దూరం అవుతాయి. క్యారెట్ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత 1 కప్పు రసంలో 1 చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మట్టుమాయం అవుతుందంటున్నారు వైద్యులు. క్యారెట్లో విటమిన్ ఏ, కెరోటిన్ రూపంలో ఉంటుంది. క్యారెట్ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. మొటిమలు రాకుండా అడ్డుకోవడంలో క్యారెట్ రసం సహాయపడుతుంది. క్లోరిన్, సల్ఫర్ క్యారెట్ రసంలో ఉండడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరుకు క్యారెట్ రసం దోహదపడుతుంది. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేందుకు క్యారెట్ రసం తీసుకుంటూ ఉండాలి. సున్నం, భాస్వరం, మెగ్నీషియంలు క్యారెట్లో ఉంటాయి. ఎముకల బలానికి, గుండె కండరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే మెగ్నీషియం వల్ల కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం మనిషిని కృంగదీస్తుంది, విశ్వాసం మనిషిని విపులీకరిస్తుంది. పరమాత్మ సత్యం నుండి ఎప్పుడూ అద్భుతాలు, ఆశ్చర్యాలు కోరవద్దు. అది నికృష్టమైన భ్రాంతి. పరమాత్మ అనుభవమును, అనుభూతిని స్వీకరించండి. శాశ్వతంగా మీతో ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.